నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు సర్కార్ టీవీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం ఇక్కడ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీరిద్దరి కలయిక ఇప్పుడు రాజకీయంగా చర్చ మొదలైంది. అసలు వీళ్ళు ఎందుకు కలిశారు, ఏ పన్నాగం కోసం కలిశారు, అసలు ఏం ప్లాన్స్ చేస్తున్నారు, దాని వెనుకున్నటువంటి రహస్యం ఏంటి అని రకరకాల చర్చ జోరందుకుంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఏంటి ఆ చర్చ, ఎవరెవరు ఎలా మాట్లాడుకుంటున్నారు, అసలు ఏం జరగబోతుంది అన్న విషయాల గురించి చర్చించుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ చూసుకుంటే తెలంగాణ, ఆంధ్ర ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు ఇవి రెండు కూడా. సో ఇప్పుడు ఈ రెండు విభజించడం వల్ల ఒకరి విషయాలు ఒకరు తలదూర్చుకోకుండా పరిపాలన సాగిపోతుంది. అయితే ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్య నేతలు ఇలా భేటీ అవ్వడం చర్చకు సంతరించుకుంది. అయితే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలిశారు? ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన క్రితం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ఏ విధంగా స్ట్రాటజీస్ చేయాలి, నెక్స్ట్ ఎలా గెలవాలి అన్న తరుణంలో అయితే ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతూ ఎప్పటికప్పుడు యాక్టివ్గా రాజకీయాల పట్ల ఉండడం కూడా అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి విషయంలో. మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తనదైన శైలిలో ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. సో ఇప్పుడు వీరిద్దరు అంటే ఇక్కడ అధికార పక్షం, అక్కడ విపక్షం, ఈ ఇద్దరు కలవాల్సిన అవసరం ఏముంది అన్న చర్చ అయితే జోరందుకుంది. అయితే వీరిద్దరి కలయిక వెనకాల ఏదైనా రహస్యం దాగుందా అని కొంతమంది అంటున్నారు. ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి చేర్పించేసి అయితే కేసీఆర్ని మళ్ళీ ఒక 2 నెలల్లో ముఖ్యమంత్రి చేసే యోచనలో ఉన్నారా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో అదే తరుణంలో వీళ్ళిద్దరూ ఇలా మమేకమై కలుస్తున్నారా, దీని గురించే చర్చ జరుగుతుందా, ఇక్కడ కాంగ్రెస్ని గద్దె దింపి బీఆర్ఎస్ని మళ్ళీ గద్దెక్కించే వైపుగా ఏమన్నా చర్యలు సాగుతున్నాయా అన్న రీతిలో కూడా చాలా ఊహాగానాలు అయితే చెక్కలు కొడుతున్నాయి. మరి లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కోసం ఏమైనా డిస్కస్ చేయడానికి వీళ్ళిద్దరు కలిశారనే తీరున కూడా ఉంది. అయితే ఇక్కడ అధికారంలో అయితే రేవంత్ రెడ్డి ఉండడం జరిగింది, అక్కడ అధికారంలో నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో ఒకవేళ వీరిద్దరి గురించి చర్చించడానికి ఏమైనా వీరి యొక్క కలయిక జరిగిందా అన్న ఊహాగానాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా సరే ఇటు తెలంగాణ మంత్రి, అటు ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కలిసి ఇలా డిస్కస్ చేయడం కూడా నిజంగానే ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. లేదు ఇవాటి స్ట్రాటజీస్ ఏం లేవు, మేము ఏం మాట్లాడుకోవట్లేదు, జస్ట్ మేము రాజకీయంగా కాకుండా వ్యాపార పరంగా మాత్రమే మేము కలిసాము, సో దానికోసమే మేము మాట్లాడాల్సి వచ్చిందని వీళ్ళైతే స్పష్టం చేస్తున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం నిజంగానే వీరిద్దరి యొక్క మీటింగ్ వెనుక ఏదైనా రహస్యం దాగుందా, అసలు మీరేమనుకుంటున్నారు, వీరిద్దరు మీటింగ్ ఎందుకు అయ్యారనుకుంటున్నారు, మరి దీని వెనకాల ఏమైనా రహస్యాలు దాగున్నాయా, మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.